క్రీస్తు పేరట ప్రతి ఒక్కరికి శుభములు. అయితే మన జీవితంలో మనల్ని చాలామంది మనుషులు ఇష్టపడాలి అంటే మనలో కొన్ని క్వాలిటీస్ కోరుకుంటారు. ఏంటి అనంటే నంబర్ 1 మనం వాళ్ళకి సహాయం చేసే వారంగా ఉండాలి. నంబర్ 2 మనం మంచి చేసే వారంగా ఉండాలి. నంబర్ 3 ఇంకా చెప్పాలనంటే అందరికీ ఇష్టం అవ్వాలి లేదా అందరూ మనల్ని గౌరవించాలి. అందరూ మన మాట వినాలి అనంటే మనం తెలివిగల వారంగా ఉండాలి. లేదు అనంటే ఇంకా మనలో చాలా గొప్ప క్వాలిటీస్ లేదా అందరికి గొప్పగా కనబడే విధంగా మన జీవితం ఉండాలి. ఇంకా చెప్పలేనంటే మనం చాలా డబ్బు సంపాదించే వారంగానో లేదా సమాజంలో ఒక గొప్ప పొజిషన్ ఏ కలిగిన వారంగానో ఉంటే మన చుట్టూ ఉన్న ప్రజలు అటు మన బంధువులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మన ఇంట్లో వాళ్ళే కావచ్చు. మనం అందరికీ ఉపయోగకరంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అంటే ఇష్టపడతారు. సో, ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా మనలో ఇన్ని క్వాలిటీస్ కోరుకుంటున్నారే, మనం మనం ఒక వ్యక్తికి నచ్చాలి అనంటే, మరి దేవాది దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, సమస్తాన్ని నోటి మాటతో సృష్టించిన దేవుడికి మనం నచ్చాలి అనంటే, మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? మనం ఏం చేస్తే దేవుడికి నచ్చుతాం? మనం మనుషుల్లాగా లేదంటే మనుషులకి డబ్బులిస్తేనో లేదంటే ఇంకొకటి ఏదో ఒక రకంగా సాయం చేస్తేనో వాళ్ళు మనల్ని కోరుకుంటారేమో గానీ, దేవుడికి మనం నచ్చాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఎప్పుడైతే మనం ఆయన హృదయంలోకి ఆహ్వానిస్తామో, ఎప్పుడైతే మన జీవితంలో ఆయన్ని అంగీకరిస్తామో, ఎప్పుడైతే ఆయన్ని మనల్ని స్నేహితుడుగాను, ఆయన్ని మనం తండ్రిగాను, ఆయన్ని మన జీవితానికి యజమానిగాను మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, మన జీవితంలో ఆయన ఖచ్చితంగా ఉండటానికి ఇష్టపడతాడు. నెక్స్టు మన జీవితంలో ఆయన ఎప్పుడైతే ఉంటున్నాడని మనం గ్రహిస్తున్నామో, మన జీవితంలో గొప్ప మార్పులు కూడా కావాల్సుంటది. ఏంటి ఆ మార్పులు? ఇంతకుముందు బాగా ఆహ్, అసహ్యమైన కార్యాలు చేసేవారా? మార్పు చెందాల్సిందే. నీతిగాను, యథార్థంగాను, సత్ప్రవర్తన కలిగి అనేక మందికి ఉపయోగకరంగాను మనం జీవించగలిగినప్పుడు, మన ప్రజలందరి ఎదుట మంచి సాక్ష్యం పొందుకున్నప్పుడు, ఇంకా చెప్పాలంటే దేవుని ప్రేమతో ప్రజల్ని ప్రేమించగలగాలి. మన ప్రేమతో ప్రేమించకూడదండి. దేవుని ప్రేమతో ప్రజలను ప్రేమించాలి. ఎలాగా? ఎలాగా అంటే దేవుని ప్రేమతో ఎవరైతే ప్రేమిస్తామో ఇతరులకు సహాయం చేసి మళ్ళీ వాళ్ళ నుండి ఏమీ ఆశించము. అదే మన ప్రేమతో మనం సహాయం చేస్తే, మన ప్రేమతో ఇతరులను ప్రేమిస్తే ఖచ్చితంగా వాళ్ళ నుండి తిరిగి ఆశిస్తాం. అదే ప్రేమ కావాలని ఆశిస్తాం. క్రీస్తు చూడండి రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఇలా ఉంటది. హ్మ్. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు సిలువలో మరణించాడంట. క్రీస్తు మన కొరకు చనిపోయింది. మనం ఇంకా పాపులంగా ఉండగానే. ఒకవేళ నిజంగా ఆలోచించండి. మన ప్రేమతో ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళలో ఒక మంచి లక్షణాలుంటేనే ప్రేమిస్తాం. కానీ క్రీస్తు మనం పాపులం ఉండగానే ప్రేమించారు. అలాగే దేవుడు కూడా ఒకవేళ నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఈ వీడియో వింటున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అంటున్నారు. ఓకే. దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు అలా ఆయన ఎలాంటి ప్రేమతో అయితే మనల్ని ప్రేమించారో అదే ప్రేమను ఇతరుల పట్ల మనం చూపించగలుగుతున్నామా? ఇతరుల తప్పులున్నాయనో, దోషాలున్నాయనో, పాపం ఉందనో, అవిధేయత ఉందనో, నా మాట వినట్లేదనో, నన్ను పట్టించుకోవట్లేదనో, నన్ను అసహించుకుంటున్నారు అని చెప్పి వాళ్ళని ప్రేమించడం మానేస్తున్నామా? లేదంటే వాళ్ళు అడుక్కున్న వారుగా ఉన్నారనో, లేదంటే వాళ్ళు అందవిహీనంగా ఉన్నారనో, లేదంటే సరైన అందంగా లేరనో వాళ్ళని పక్కన పెట్టేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కోసారి భయమేస్తది జీవితాన్ని చూసి. మన జీవితాలు బాగున్నాయంటే అది దేవుని కృపను బట్టే, దేవుడి కనికరాన్ని బట్టే, దేవుడు మనల్ని ప్రేమించబట్టే. అంతేగాని మనం గొప్పోళ్ళంగా బ్రతికేయడానికో కాదండి. అనేక మందికి మార్గదర్శనంగాను, అనేక మందికి క్రీస్తు ప్రేమను పరిచయం చేసే వారంగాను, అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి మన జీవితాలు ఉన్నాయని మనం గ్రహించినప్పుడు ఖచ్చితంగా మనలో చాలామందికి పరలోక రాజ్యం అంటే చాలా ఇష్టం.
ఎందుకంటే అక్కడ బంగారం మేడలు లేదంటే బంగారు వీధులు అని అనుకుంటున్నాం. యాక్చువల్‌గా వాటన్నిటి కోసం ఆశిస్తున్నట్లయితే పరలోక రాజ్యం మనకు రాదండి. మనం ఆశించాల్సింది ఒకటే. దేవా! నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ దగ్గర ఉండాలనిపిస్తుందని మనస్ఫూర్తిగా చెప్పండి. హృదయపూర్వకంగా దేవుని ప్రేమించే వారంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పరలోక రాజ్యం మనదే అవుతది. ఒకవేళ అలా కాకుండా అక్కడ గూడా ఏదో సుఖ సంతోషాలు ఉంటాయి కాబట్టి పరలోక రాజ్యం కావాలని అనుకుంటే అది తప్పు. భూమి మీద ఎలాగైతే శరీరాశ, నేత్రాశ, జీవడంబంతో బ్రతుకుతున్నామో పరలోక రాజ్యాన్ని కూడా అదే ఆశతో కావాలని కోరుకున్నట్లయితే అది దేవుడు మనకి ఎన్నటికీ ఇవ్వరు. మనలో మార్పు లేకుండా పేతురు గారి ఈ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 17 వచనం ఒకసారి చూడండి. మీరు భూమి మీద ఉన్నంత వరకు భయంతో, వణుకుతో బతకమంటున్నాడు. దేవుని ప్రేమించేవారు ఆయన ప్రేమను ఎక్కడ కోల్పోతానో, ఆయనతో సహవాసాన్ని ఎక్కడ వదిలేసుకుంటానో, ఆయనెక్కడ చూడలేననే భయంతో బ్రతకమంటున్నాడండి. కానీ మనం ఇక్కడ ఎలాంటి కోరికలతో అయితే బ్రతకగలుగుతున్నామో, అదే కోరికతో పరలోక రాజ్యాన్ని కూడా కావాలనుకుంటున్నాం. ఇక్కడ నేత్రాశ, జీవడంబం, శరీరాశలతో ఈ లోకంలో బ్రతకాలనుకుంటున్నాం. అదే ఆలోచనలతో, అదే ఆశలతో పరలోక రాజ్యాన్ని కావాలనుకుంటున్నాం. అక్కడ కూడా ఇలాగే ఉంటది. అక్కడ చూడటానికి చాలా అందమైన ప్రదేశాలుంటాయి. అక్కడ కూడా చాలా గొప్పగా బ్రతకచ్చు. అక్కడ కూడా ఎప్పుడు సంతోషంగా ఆకలుండదు, దప్పికుండదు. కాబట్టి నాకు పరలోక రాజ్యం కావాలని ఆలోచిస్తున్నారేమో! అలాంటి ఆలోచనతో ఎప్పుడు ఉండకండి. దేవుడు మీద ప్రేమతో మాత్రమే ఆ పరలోక రాజ్యం చేరుకోవాలనుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:17 ప్రకారం భూమి మీద భయముతోనూ, వణుకుతోనూ మనం బ్రతకాలే తప్ప దేవుడి రాజ్యానికి వ్యతిరేకంగా మనం జీవించకూడదు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవ, మా ప్రభా, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారందరి హృదయాలను దర్శించండి, కనికరించండి, కృప చూపించండి, సాయం చేయండి. ప్రతి ఒక్క హృదయంలో గొప్ప మార్పు తీసుకొచ్చి నీ వాక్యం చేత తృప్తిపరచమని, కనికరించమని, కృప చూపించి సాయం చేయమని. యేసుక్రీస్తు మా పరిశుద్ధ నామములో ఈ వాక్యం అనేక మందికి చేర్చబడును గాక అని ప్రార్థిస్తూ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.